హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వంకాయ పెరుగు పచ్చడి చేసుకుందామండి. చాలా బాగుంటుందన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. దానికోసం మనము ఇలాంటి పెద్ద వంకాయ ఒకటి తీసుకోవాలండి. ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఆ మాత్రం మందం కూడా ఉండాలి. ఇలాగ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ కూడా తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడవుగా. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ వంకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని దీంట్లో మనం సాల్ట్, కారము, అలానే పసుపు, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి దీనికి సరిపడా ఈ ముక్కలు ఎన్నైతే ఉన్నాయో వాటికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి వీటికి బాగా పట్టించాలి. ఈ వంకాయ ముక్కలకి ఇవన్నీ కూడా మంచిగా ఎక్కడ గ్యాప్ లేకుండా అన్నీ బాగా పట్టే విధంగా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ మనం ఈ ముక్కలకి ఇలా పట్టించేటప్పుడు సాల్ట్ అనేది కరెక్ట్గా చూసి వేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఎక్కువైతే అస్సలు తినలేమండి. కలిపి ముక్కలకి అంతా అప్లై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇట్లా చూపించే విధంగా ఈ వంకాయ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా ఫ్రై అనేది ఈ మొక్క అనేది మెత్తగా అయిపోవాలి దీంట్లోనే. ఇంకా మనం ఎటువంటి కుకింగ్ చేయం కాబట్టి ఓన్లీ ఈ ఆయిల్లో షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా మొత్తం స్మూత్గా అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకొని అన్నీ కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలానే కొంచెం ఇంగువ కూడా వేసాను. ఈ తాలింపుకి ఇంగువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఎక్కడ పచ్చిదనం లేకుండా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం యాడ్ చేస్తున్నా. 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసి జస్ట్ ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు తీసుకున్నాము. పెరుగు తీసుకొని 1/2 కేజీ పెరుగు తీసుకున్నాను. దాంట్లో సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి వేసి విస్కర్తో బాగా బ్లెండ్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా గడ్డల్లాగా లేకుండా స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలి. ఏదైతే మనం తాలింపు పోపు పెట్టుకున్నామో అది కూడా దీంట్లో వేసుకొని ఈ పెరుగులో మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్, పెరుగు అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకొని వేరే బౌల్ తీసుకొని కొంచెం పెరుగు వేసుకొని మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో వంకాయ ముక్కల్ని అవి వేసుకొని మళ్ళీ దానిపై నుంచి పెరుగు వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ మనం బ్రింజాల్ ముక్కల్ని పెట్టేసి తర్వాత మళ్ళీ పెరుగు వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ కూడా బ్రింజాల్ ముక్కలు పెట్టేసి మళ్ళీ పెరుగు వేసేసుకోవాలి. ఇలా మనం లేయర్స్గా వేసుకుంటే ఆ వంకాయ అనేది బాగా ఆ పెరుగులో ఊరుతుంది, బాగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేసేసుకుని ఏదైతే కొంచెం ఆయిల్ మిగిలిందో అది ఇట్లా పైనుంచి వేసేసుకుంటే చాలా కలర్ఫుల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మనకి చూడడానికి కానీ తినడానికి కానీ. పైనుంచి కొంచెం లైట్గా కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుందండి. అయిపోయింది పెరుగు పచ్చడి. మీరందరూ కూడా తప్పకుండా చేసుకోండి వంకాయ పెరుగు పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ for watching my videos.